రైతన్నలకు యూరియా యాప్ కష్టాలు మొదలయ్యాయి. నేటి నుంచి యూరియా బుకింగ్ కోసం ఆన్లైన్ విధానాన్ని రేవంత్ సర్కార్ అమలు చేస్తోంది. అయితే ఈ యాప్ తొలి రోజే రైతులకు చుక్కలు చూపిస్తోంది. గంటల తరబడి యాప్ ఓపెన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే సమాధానం దాటవేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఎరువుల షాపుల దగ్గర క్యూ లైన్లో గంటల తరబడి నిల్చున్నట్టే యాప్తో సైతం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి అవగాహన కల్పించకుండానే యూరియా యాప్ను ప్రవేశపెట్టారని మండిపడుతున్నారు. ఓ పక్క యూరియా దొరకలేదంటుంటే మరోపక్క వరికి 2, మక్కకు 3 బస్తాలంటూ సర్కారు కొర్రీలు పెడుతోందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. లివిల్ రెడ్డి చెప్పండి, ఇటు ఫార్మర్స్ కి సంబంధించిన యూరియా యాప్ కి అప్డేట్స్ ఏంటి? యూరియా యాప్ కి సంబంధించింది ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి పూర్తిగా సంక్షోభంలో నెట్టబడింది. ఇవాళ యూరియా కష్టాలు అంతా ఇంత కాదు. గత 2 సంవత్సరాల్లో ప్రతిసారి కూడా యూరియా కోసం గంటల తరబడి రోజుల తరబడి ఈ క్యూ లైన్ లో నిలుచునే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. యాసంగి మొన్న ఏదైతే వానాకాలం పంటకైతే దాదాపు రోజుల తరబడి యూరియా దొరకని తీవ్ర కష్టాల్లో ఇవాళ ఆనాడు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి రైతులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ యూరియా కష్టాల కోసం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. చంటి పిల్లలు ఎత్తుకొని సైతం యూరియా కోసం క్యూ లైన్ లో రోజుల తరబడి నిల్చోవడంతో చాలా మంది అస్వస్థకు పోయారు. చాలా మంది హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా రైతులు చనిపోయిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ యాసంగి పంటకు కూడా ఇదే విధమైన పరిస్థితి ఈ ప్రభుత్వం చేతులెత్తేయడంతో కొత్త దుకాణాన్ని తెరిచినందుకు చెప్పుకోవచ్చు. వాళ్ళ యూరియా కష్టాలను తీర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త దారులు ఎత్తుక్కుంది. ఏదైతే క్యూ లైన్ లో నిలుచుంటే ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారుతుంది, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా మారుతుందని చెప్పేసి ఆలోచన చేసిన ప్రభుత్వం ఒక యాప్ అంటూ అడావిడి చేసింది. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని చెప్పింది. యాప్ ద్వారా బుక్ చేసుకొని రైతులు యూరియా పొందొచ్చు, రైతులకు ఆ కష్టాలన్నీ తీరుతాయని చెప్పేసి గొప్పలు చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కానీ వాళ్ళ యాప్ సైతం ఓపెన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులకు ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు. చాలా మంది రైతాంగానికి ఇంటర్నెట్ ఉండదు. కేవలం చిన్న చితక ఫోన్లు వాడతారు. వారికి చాలా రిమోట్ ఏరియాలలో అయితే కనీసం నెట్వర్క్ కూడా పూర్తి స్థాయిలో రాదు. యాప్ లో బుక్ చేసుకోవడం ఎప్పుడు, తెచ్చుకోవడం ఎప్పుడు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న అడవిడి చేసి యాప్ అంటూ అడవిడి చేసింది. ఇప్పటి వరకు యాప్ ఓపెన్ చేస్తే దానికి అతి లేదు గతి లేదు, డాటా ఎర్రర్ అంటూ కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఓపెన్ అయిన యాప్ లో సైతం వాళ్ళ ఎగ్జాంపుల్ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో 0 అవైలబిలిటీ యూరియా బస్తాలు అని చెప్పి చూపిస్తుంది. అంటే యాప్ లో 0 అవైలబిలిటీ అంటే రైతాంగానికి ఏమి ఇస్తారు వీళ్ళు, యాప్ లోనే లేదు, గోడౌన్స్ మీద ఏముంటది అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా మండిపడుతున్నారు. పూర్తిగా ఇది ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తన విమర్శలను పక్కదారి పట్టించేందుకే ఈ విధంగా యాప్ అని ఒక కొత్త కోణానికి తెరదీసింది. అందులో భాగమే వల్ల ఈ ఫార్మర్ ఫెర్టిలైజర్ యాప్ అని తీసుకొచ్చింది. ఇది పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ రైతాంగానికి ఏమాత్రం కూడా పట్టింపు లేని ఈ యాప్ పేరు మీద ఇవాళ రైతులను మరింత ఇబ్బంది పెట్టేందుకు, రైతులను మరింత ఫైనల్లీ రైతులకి యాప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటి వరకు అయితే చాలా చోట్ల రైతులకు యాప్ ఓపెన్ కాకపోవడంతో వారంతా కూడా అవస్థలు పడుతున్నారు. రైతులు మేము రోజుల తరబడి క్యూ లైన్ లో నిల్చునే బాధలు చెప్పుకోలేకపోయినా ఇవాళ మళ్ళీ యాప్లతోటి కొత్త బాధలు వెతుక్కుంటున్నామని చెప్పేసి కూడా వారంతా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు వీరు గొప్పగా చెప్పారు, ఎన్ఐసి నుంచి మేము యాప్ ను
డెవలప్ చేపించాము. ఎన్ఐసి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఇబ్బంది ఏమున్నది. కానీ వాళ్ళ ఆ ఎన్ఐసి యాప్ కూడా ఇవాళ ఓపెన్ కాకపోవడంతో ఎవరికి చెప్పాలనో కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ రైతులంతా కూడా వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే మాకు ఓపెన్ అవుతుంది, మీకెందుకు ఓపెన్ కాదు, మీ ఫోన్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి, లేదంటే ఓపెన్ అయినప్పుడే బుక్ చేసుకోండి అని వింత సమాధానం చెప్తున్న పరిస్థితి కూడా ఇవాళ గ్రామాల్లో కనిపిస్తుంది. పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకు పట్టింపు లేని వ్యవస్థగా మారిపోయింది. వాళ్ళ రైతులంటే చులకన చూస్తున్నారు, రైతులంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో సంక్షేమంగా కొనసాగితే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పైన సంక్షేమం దిశగా వ్యవసాయం ఉంది. ఇవాళ ఏది చూసినా కొరకరాని కొయ్యగా ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. మేము రోజు తరబడి నిల్చొని ఎరువులు తీసుకునే పరిస్థితి నుంచి వాళ్ళ మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ యాప్ అని ఒక కొత్త కోణంలో మాకు మోసం చేస్తున్నారు తప్ప ఎరువులు తీసుకొచ్చి రైతులకు ఇద్దామనే సోయి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదంటూ కూడా మండిపడుతున్నారు. వెంటనే యాప్లు బీపులు అన్ని బంద్ చేసి యథావిధిగా రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంజన. All right, Level Reddy, thank you for the updates.